అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. నేనైతే మాడపడుచు వాళ్ళ ఇంటికి వచ్చాను. మాడపడుచు వాళ్ళ ఇంటి దగ్గర అయితే చిన్న నర్సరీ ఉన్నదండి. ఇవైతే పారిజాత చెట్లు అంటారండి. ఇవి దానిమ్మ చెట్లు, ఇవి సీతాఫలం చెట్లు, జామ చెట్లు అయితే బాగున్నాయండి. ఇవన్నీ జామ చెట్లే. చూడండి, ఈ ఆకులు కూడా మనము పప్పులో కానీ వేసుకుంటే మాత్రం మన హెల్త్కి అయితే చాలా మంచిది. ఇక్కడైతే చాలా ఉన్నాయండి మునిగ చెట్లు. ఇక్కడైతే చిన్న ఫ్లవర్స్తో ఇక్కడైతే ఇది చూడండి ఎంత బాగుందో. ఈ చెట్టు అయితే ఇది ఆకేనండి, ఆకే ఫ్లవర్ లాగా. ఇదిగో ఈ రెడ్గా ఉంది, ఇటు గ్రీన్ ఉంది. చూడండి చెట్టు ఎలా ఉందో. ఇవి ఫ్లవర్స్ అనుకుంటారు కదండి, ఫ్లవర్స్ అయితే కాదు. ఇగో ఇది ఆకేనండి, ఆకు ఇలా ఉంది చూడండి. ఇటు ఆరెంజ్ కలరు, ఇటు అయితే గ్రీన్ కలరు, సేమ్ ఫ్లవర్స్ లాగా ఉన్నాయి చూడండి చెట్టు. చెట్టు అయితే ఈ చెట్టు పేరు అయితే వైదూరు చెట్టు. చూడండి ఎలా ఉన్నదో. ఇక నేనైతే ఈ నర్సరీ నుండి నేనైతే ఒక రోజ్ చెట్టు అయితే తీసుకెళ్తున్నాను అండి. రోజ్ చెట్టు అంటే చాలా ఇష్టం అండి. ఒక చెట్టు అయితే తీసుకెళ్తున్నాను నేను.